ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 3వ డివిజన్ పరిధిలో వివేకానంద పార్క్ పరిశీలించారు. ఆ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. విజయవాడ నగరంలో 3వ డివిజన్ బాగా అభివృద్ధి చెందుతోందని ప్రాంతమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతం విజయవాడ నగరానికే కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం. ఈ విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ప్లేస్ లేదు. ఈ ప్రాంతంలోనే ఒక 10 సంవత్సరాల్లో బోర్డు చేంజ్ వచ్చింది. అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకున్న ప్రధానమైన సమస్య మురుగు సమస్య. ఈ సమస్య కోసమే 2014-19లో వెంకయ్య నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి 500 కోట్ల రూపాయలు ఆ రోజునున్న నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, వెంకయ్య నాయుడు గారి యొక్క ఆశీస్సులతో 500 కోట్లు వచ్చింది. దాన్ని 200 కోట్లు ఖర్చు పెట్టి కొంతవరకు సగం చేయడం జరిగింది. ఈలోపు గవర్నమెంట్ మారి ఆ టైంలో ఒక్క చిన్న డ్రైన్ పూడికి కూడా తీయలేకపోయాడు. అదేవిధంగా ఆ రోజు నిధులు కూడా పక్కదారి పట్టించి 1 రూపాయి కూడా లేకుండా చేయటం వలన, పూడికి కూడా తీగిపోవటం వలన ఉన్న డ్రైన్లన్నీ కూడా పాడైపోయి మొన్న వర్షానికి మొత్తం ఒక నదిలాగా తయారైంది. ఈరోజు ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న డిస్కషన్ కూడా చేయడం జరిగింది. అవసరమైతే సిఆర్డీ నుంచి 100 కోట్లు ఇప్పించి ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతం విజయవాడ నగరానికే కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం.